తిరుపతిలో కూటమి పార్టీ మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతిని గాంజారహిత నగరంగా మార్చాలనే లక్ష్యంతో ఈ నిరసన చేపట్టామని మహిళా నాయకులు తెలిపారు. యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గాంజా వ్యవహారాల్లో ప్రమేయం ఉన్న వైసీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుపతిలో గాంజా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు. తిరుపతి కేంద్రం అటువంటి తిరుపతిలో గంజాయి దొరకడం 8 కేజీలు గంజాయి ఒక్కసారిగా దొరకడం ఎంత దురదృష్టం అంటే యువత ఈ రోజు తిరుపతిలో వైసీపీ ప్రభుత్వంలోనే కాదు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఈ రోజు గంజాయి అమ్మడానికి బయటకు వస్తారు. ఈ కూటమి ప్రభుత్వంలోనే గంజాయి 6 కేజీలు దొరికిందంటే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు చాక్లెట్లు దొరికినంత ఈజీగా ప్రతి షాప్ లో అమ్మారనడానికి నిదర్శనం ఇంతకంటే ఏముంది. ఈ రోజు అభినయ్ రెడ్డి చెంచా తొత్తు అని చెప్పుకునే భాను అనే అబ్బాయి ఈ రోజు అన్ని కేజీల గంజాయితో పట్టుబడితే ఈ అభినయ్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నా. మళ్ళా బయటకు వచ్చి ఆ రోడ్లు ఈ రోడ్లు అని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ఎదవలను సన్నాసుల్ని వెనకేసుకురావడానికి అభినయ్ రెడ్డికి కరుణాకర్ రెడ్డికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఈ సందర్భంగా మీకు కన్నా నిజంగా నిజాయితీ నిష్పక్షత ఉంటే మీరు బయటకు వచ్చి ఈ ఎదవ మాకు సంబంధం లేదు, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, ఇలాంటి వాడి వల్ల మా పార్టీకి నష్టం జరుగుతుందని అభినయ్ రెడ్డి నువ్వు బయటకు వచ్చావా?